అయితే మామ మీరు చూస్తే వారం రోజుల కిందట నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మా దోస్తులు మా ఇంట్లో పూజ అయితే వచ్చి తింటారు వాళ్ళకి యాంటీగా నేను వీడియోలు పెట్టలేను అని చెప్పి. దాని అర్థం ఏంటంటే మామ వాళ్ళు తప్పు చేసినా పెట్టను అని కాదు, ఊకే వాళ్ళ మీద పడను. అర్థమవుతుందా? ప్రతి తప్పుకు అందరి మీద పడిపోవడం కూడా కరెక్ట్ కాదు మనది. ఇంకా చాలా మంది ఏమనుకుంటారంటే మామ, 4 స్టోరీలు పెట్టి 4 రీల్స్ షేర్ చేస్తే 4 స్టేటస్లు పెడితే సనాతన ధర్మం గురించి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా, నేను ఫాలో అవుతున్నా, నేను ప్రమోట్ చేస్తున్నా అని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు పని మానుకొని బాలాపూర్ సభ లాంటివి పెడితే రారు. నేను పోయినా నా పని మానుకొని వీళ్ళు ఏడికి రారు, 4 స్టేటస్లు పెడతారు, మేమే గ్రేట్ అని ఫీల్ అవుతుంటారు. వీళ్ళు నన్ను అంటారు మళ్ళీ. అట్లుంటుంది. నేను ఏడికి పోతా అంటే మామ, నా అవసరం ఉన్న కాడికి కంపల్సరీ నేను పోతా. బాలాపూర్లో సభ అయింది, నా పని మానుకొని పోయినా నేను చాలా సేపు ఉన్నాడు. అట్లాంటివి చేస్తా. దానికి ఒక రీల్ కూడా నేను పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. అయితే వీళ్ళు ఏడికి రారు, ఏం చేయరు. కానీ 4 రీళ్ళు పెట్టంగానే మేమే సనాతన ధర్మం, మేమే ప్రమోట్ చేస్తున్నాం. వీడు మొన్న ఒక వీడియో పెట్టిండు కాబట్టి వీడు మొత్తం ముస్లింలకు సపోర్టు, క్రిస్టియన్లకు సపోర్ట్ అని వెళ్ళిపోయి అవుతుంది. నేనేం చెప్తున్నా అంటే మామ, మన అవసరం ఉన్న కాడికి కంపల్సరీ పోవాలి. అందరు ముస్లింలని అందరు క్రిస్టియన్లని తిట్టే అవసరం లేదు మనకి. తప్పు ఎవడైతే చేస్తున్నా అని తిడితే చాలు. మనం అందరూ కూడా కంపల్సరీ రావాలి ఈ సభలకి, అందరు పనులు మానుకొని రావాలని అంటలేను మామ నేను. ఒక గంట సేపు పర్మిషన్ తీసుకో, ఒక 2 గంటలు ఒక పూట పర్మిషన్ తీసుకొని రావాలా. లేదంటే కంపల్సరీ ఒక గంట సేపు అయినా వచ్చిపోవాలి మామ. అందరు పనులు మానుకొని అంటే రాలేరు. నా పని నేను మానుకోగలిగినా పోయినా, అట్లని చెప్పి అందరు రావాలని లేదు. ఒక గంట సేపు అయినా పర్మిషన్ తీసుకొని రావాలి, ఉండాలి, పోవాలి మామ. అర్థమైందా? నేనైతే ఇట్లా ఉంటా మామ, నాకు ఇట్లా నచ్చుతుంది. మీరు ఎట్లుంటారో కామెంట్ చేయరు, షేర్ చేయరు మామ. ఉంటా.